ఈరోజు మా ముఖ్య వార్త తమిళనాడు నుండి. ఇక్కడ వన్యప్రాణుల అక్రమ వ్యాపారం యొక్క షాకింగ్ కేసు బయటపడింది. ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని తీరప్రాంత మార్కెట్లలో హామర్ హెడ్ షార్క్ మరియు గిటార్ ఫిష్ వంటి అంతరించిపోతున్న జాతులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు. ఈ వార్త వన్యప్రాణుల సంరక్షకులను మరియు సాధారణ ప్రజలను కలవరపెట్టింది. ఈ విషయానికి సెప్టెంబర్ 4, 2025న వెలుగులోకి వచ్చింది. ఈ జాతులను పట్టుకుని రహస్యంగా మార్కెట్లకు తీసుకువస్తున్నారని తేలింది. స్థానిక పోలీసు స్టేషన్లో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది. అయితే ఈ కేసులో పాల్గొన్న అధికారుల మరియు వ్యక్తుల పేర్లు ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ జాతులను వేటాడటం మరియు వ్యాపారం చేయడం ఒక తీవ్రమైన నేరం. ఈ రాకెట్ను గుర్తించడానికి అటవీ మరియు పోలీసు శాఖలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఇది కేవలం చేపల అమ్మకం మాత్రమే కాదు, మన సముద్ర పర్యావరణ వ్యవస్థకు ఇది ఒక పెద్ద ముప్పు. ఈ జాతులు అంతరించిపోతే సముద్ర జీవన సమతుల్యత దెబ్బతింటుంది. పోలీసులు ఈ చేపలను స్వాధీనం చేసుకున్నారు మరియు దోషులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపడుతున్నారు.